ఎప్పుడు అమ్మ చేస్తేనే తిని పెట్టడం కాదు, అప్పుడప్పుడు కూడా మనం కూడా కష్టపడతాను కదా, వాళ్ళ కష్టం మనకు తెలిసేది. ముందుగా అందరికీ నమస్తే. మా అమ్మ ఎన్నో రోజులకు ఒక పక్క బట్టలు కుడుతూ ఒక పక్కన రకరకాల నేను కోరిందే వంటలన్నీ వండేసిన కడుపు నింపుతుంది కదా. మరి ఎవరింట్లోనైనా ఇది కామనే. కాకపోతే ఒకసారైనా సరే మా అమ్మ పడే బాధ అంతా నేను తెలుసుకొని ఎలాగ కష్టపడుతున్నా ఉద్దేశంతో అమ్మ నువ్వు వెళ్ళి సీరియల్ చూడు అనేసి అంటే మా అమ్మ అప్పటికీ ఖాళీగా కూర్చోకుండా చేతి పని చేస్తుంది జాకెట్లది. అమ్మ అయినా సరే నువ్వు ఇటు సైడ్ రాకు, నేను ఎలాగైనా సరే వండి పెడతానని చెప్పేసి ఆలు పరాటా అయితే స్టార్ట్ చేశాను. ముందులో యూట్యూబ్లో వీడియోస్ అన్నీ ఎలా చేయాలి ఏంటన్నది చూసి నాకు మొత్తానికి గంటన్నర సమయం పట్టింది పూర్తిగా ఆలు పరాటా చేయడానికి. పిండి పిసికి బంగాళదుంపలు ఉడకబెట్టి అంతా చేయబోసరికి కాల్చిపోయేసరికి దానికి తోడు వేడి ఒకటి నన్ను తినేయడానికి. ఈ వేడిలోనే ఎంతో బాగా కష్టపడి రకరకాలుగా మా అమ్మ నాకు ఇంతలాగా కష్టపడి కడుపు నింపుతుందా అనేసి ఇప్పుడు అర్థమైంది. మొత్తానికి ఆలు పరాటా ఏదోలా చేస్తే నాకు గంటన్నర సమయం పట్టింది. ఆలు పరాటా చేసేస్తే సరిపోతుందా? శుభ్రం చేసి ఆ గిన్నెలు గుణం తోమాలి. నా గురిండి ఏమైనా గిన్నెలు రెడీగా ఉన్నాయి. మొత్తానికి ఎన్ని గిన్నెలు బకరాలు కదా. మొత్తానికి లాస్ట్ 11